హలో ఫ్రెండ్స్, స్టోరీ డిలైట్ తెలుగు కథలు ఛానల్కి స్వాగతం. అందరూ వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు ఇప్పటివరకు చెప్పిన స్టోరీస్ ఒకవైపు అయితే, ఇప్పుడు చెప్పే ఈ రియల్ ఘోస్ట్ స్టోరీ మా అక్క వాళ్లకు జరిగింది. కాబట్టి ఇది ఒక నిజమైన కథ. మా అక్క వాళ్ళు ఒక టౌన్లో ఉంటున్నారు. వాళ్ళు ఒక వీధిలో ఇల్లు అద్దెకి తీసుకున్నారు. ఇక్కడ వారి నిజమైన పేర్లను మార్చడం జరిగింది. చూడు భార్గవి, ఇప్పుడు మనముండే ఇల్లు చాలా చిన్నగా ఉంది. అందుకే నేను ఒక వీధిలో ఉన్న ఇంటిని మాట్లాడాను. అది అయితే మనకి మన పాపకి చాలా బాగుంటుంది అంటున్నాడు భార్గవి భర్త. అంతలో వారి 5 సంవత్సరాల ముద్దుల కూతురు శ్రావ్య, నాన్న, మనకి పెద్ద ఇల్లు కావాలి, బాగా ఆడుకోవాలి అంటుంది. అంతలో భార్య, చూడండి, ఇప్పటికిప్పుడు ఇల్లు మారటం అంటే నా వల్ల కాదండి. మీరు మళ్లీ పని అని వేరే సిటీకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎందుకు అండి అంటుంది భార్య. తన ఉద్దేశం ఏంటంటే, ఇంటి వద్ద ఉండేది పాప, ఇంకా తాను ఒక్కటే కదా, ఎలాగో తను వేరే చోటుకి పనికి వెళ్తాడు. ఆ వర్క్ పూర్తి అయ్యే వరకు ఉన్న ఇంటిలోనే ఉందాం అని అనుకుంటుంది. కాని తన భర్త, చూడు భార్గవి, ఇప్పుడు ఆ ఇల్లు దొరకటం మన అదృష్టం అని చెప్పచ్చు. ఇక ఆ వీధిలో అటువంటి ఇల్లు లేదు అంటాడు. ఇక చేసేది ఏమీ లేక భార్గవి, సరే అండి, అమ్మకు ఫోన్ చేసి చెబుతా రమ్మని అంటుంది. ఇక అదే టౌన్లో ఉన్న మా అమ్మ మా అక్కవారి ఇంటికి వచ్చింది. చూడు అత్తా, ఇల్లు బాగుంది, మొన్ననే కొద్దిగా అడ్వాన్స్ కూడా ఇచ్చా, నువ్వు వస్తే చూద్దామని ఉన్నాము అంటాడు భార్గవి భర్త రామ్. ఇక అందరూ కలిసి ఆ ఇంటి వద్దకు వెళ్లి చూస్తూ ఉంటారు. ఇక రామ్ ఆ ఇంటి ఓనర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంటి ఓనర్ పక్క వీధిలో ఉంటాడు. ఇక వీళ్ళు ఆ ఇంటి వద్ద ఉండటం చూసి చుట్టుపక్క ఉన్న జనాలు కొంతమంది ఏదో గుసగుసలాడుతుంటారు. అదంతా వీరు గమనిస్తారు. అంతలో ఓనర్ కూడా రానే వచ్చాడు. వచ్చారా, ఇటువంటి ఇల్లు మీకు దొరకటం మీ అదృష్టం అంటూ ఇంటికి వేసిన తాళం ఓపెన్ చేశాడు. లోపల మొత్తం చీకటిగా ఉంటుంది. ఏదో సౌండ్ వినపడింది వారికి. ఏంటి అండి ఆ సౌండ్ అంటుంది భార్గవి. అయ్యో, అదేం లేదమ్మా, పక్కన ఉన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అంటాడు. ఇక వీళ్ళు ఆ ఇల్లు చూడటంలో మునిగపోయి ఉంటారు. కాని పాప శ్రావ్య మాత్రం అక్కడే ఉన్న సోఫాని చూస్తూ భయపడుతూ ఉంటుంది. అంతలో వాళ్ల నాన్న వచ్చి, ఏంటి బంగారు తల్లి, అందరూ లోపల చూస్తూ ఉంటే నువ్వెంటి ఇక్కడ అంటూ ఎత్తుకుని వెళ్తూ ఉంటాడు. అంతలో అక్కడ ఉన్న కొన్ని కర్రలు క్రింద పడటం జరుగుతుంది. వెంటనే వాటి వైపు చూస్తూ ఉంటాడు రామ్. అంతలో ఎవరో అతని పైచేయి వేయటంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఓనర్తో పాటు భార్గవి, ఇంకా భార్గవి అమ్మగారు ఉంటారు. అంతలో ఓనర్, చూడు రామ్, ఆ కర్రలు కాసేపు ఉన్న తరువాత మా అమ్మాయి వచ్చి తీసుకెళ్తుందిలేండి అంటాడు నవ్వుతూ. ఎప్పుడు చేరదామండి ఇంట్లో అంటుంది భార్గవి. ఎల్లుండి మంచిదెన్నాడు పంతులుగారు, ఎల్లుండి చేరదాం. ఈ రోజు మధ్యాహ్నం నుంచి వస్తువులు సర్దు అంటాడు. ఇక అలానే వారు అనుకున్నట్టుగానే ఆ ఇంట్లో చేరటం జరిగింది. ఇక ఇంట్లో చేరే రోజు రామ్ తన వర్క్ మీద ఆ ఊరు వదిలి వేరే ఊరు వెళ్లవలసి వస్తుంది. ఇక భార్గవి తన అమ్మతో పాటు శ్రావ్యని తీసుకుని ఆ ఇంటిలో చేరతారు. ఇక అస్సలు కథ స్టార్ట్ ఇప్పుడు అవుతుంది. మా అమ్మ అందరి దేవుళ్ళని బాగా నమ్ముతారు. ఇక ఆ ఇంట్లో చేరగానే అన్ని సర్దుతూ ఉన్నారు. పాప తన బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది. ఇక వీళ్ళు ఇల్లు సర్దటంలో బిసిగా ఉన్నారు. కొన్ని సామాన్లు సర్ది మిగిలినవి పైన ఉన్న అటక బండమీద పెట్టేసి పాలు పొంగద్దామనుకుని భార్గవి గ్యాస్ వద్దకు వెళ్లి ఆన్ చేస్తుంది. కాని గ్యాస్ ఎందుకో వెలగదు. ఒక చేత్తో లైటర్ పట్టుకుని ఇంకో చేత్తో రెగ్యులేటర్ను చెక్ చేస్తూ ఉంటుంది. అంతలో చేతిలో ఉన్న లైటర్ దానంతటా అదే క్రింద పడటం జరిగింది. ఇక నోరు ఎల్లబెట్టి చూస్తూ ఉన్నారు ఇద్దరు. అంతలో అటు ప్రక్క గదిలో నుంచి పెద్ద సౌండ్ రావడంతో ఇద్దరు వెళ్లి చూస్తారు. అంతే, అక్కడ పైన పెట్టిన సామాను సంచులు అన్నీ క్రింద పడి ఉంటాయి. ఏంటమ్మా ఇది, రామరామ అంటూ ఈ ఇంటిలోకి వస్తే ఇలా అయ్యింది అంటూ కూరగాయలు తరుగుతూ వాళ్ల అమ్మతో మాట్లాడుతూ ఉంది భార్గవి. ఏమీ లేదులేమా, ఏదో పొరపాటుగా అలా జరిగ ఉంటుందిలే, రేపు గుడికి వెళ్ళిరా, నేను ఇక్కడ కొద్దిగా దేవుడికి పూజ చేస్తా అంటుంది. అంతలో ఒక్కసారిగా భార్గవి అమ్మా అంటూ అరుస్తుంది. ఏమైందమ్మా అంటూ తల్లి భార్గవి వైపు చూస్తుంది.
భార్గవి చెయ్యి తెగి రక్తం వస్తూ ఉంటుంది. అయ్యో అంటూ వాళ్ళ అమ్మ వచ్చి ఆ గాయానికి బ్యాండేజ్ వేస్తుంది. రాత్రి భోజనాలు చేసి అలా పడుకుని ఉంటారు. మా అమ్మ దేవుడికి ఎక్కువగా పూజలు చేయటం వలనో లేకపోతే ఇంకేదైనా కారణం వలనో తెలీదు కాని ఏదైనా చోటుకానింట్లో ఇల్లుగాని చూస్తే అది ఎటువంటిదో తన మనస్కు తెలిసిపోతుంది. ఇది తన వరం కాబోలు. మా అమ్మకి ఆ ఇంట్లోకి వెళ్ళగానే నెగటివ్ ఫీల్ వచ్చింది కాని ఆ విషయం మా అక్కకి చెప్తే భయపడుతుందని సైలెంట్గా ఉంది. అదే ఆమె చేసిన తప్పు. ఆ రోజు వాళ్ళు మొత్తం సోఫా వద్దనే క్రింద పడుకుని ఉన్నారందరూ. అంతలో భార్గవి అమ్మ, ఏంటి ఈరోజు శ్రావ్య చాలా డల్గా ఉంది అంటుంది. అబ్బా ఏంటమ్మా, నీ పురాణాలు ఇంకా మొదలు పెట్టలేదు అనుకుంటూ ఉన్నా. కొత్త ఇల్లు కదమ్మా, పిల్లలు అలానే ఉంటారు. నిదానంగా అలవాటు అవుతుందిలే అంటుంది. అంతలో రామ్ నుంచి ఫోన్ వస్తుంది. భార్గవి ఫోన్ లిఫ్ట్ చేసి హెలో చెప్పండి, ఏం చేస్తున్నారు, తిన్నారా అని అడుగుతుంది. హా ఇప్పుడే తిన్నా, మీరు తిన్నారా అని అడుగుతాడు రామ్. హా మేము కూడా ఇప్పుడే తిని ఇలా పడుకున్నాము అంటుంది భార్గవి. ఓకేగాని మీ అమ్మను ఇప్పుడే పంపకు, కొత్తెల్లు కదా, కొన్ని రోజులు అక్కడే ఉండమను అంటాడు రామ్. హా ఓకే ఓకే ఇప్పుడే చెబుతా అంటుంది. సరేలేగాని నా బిడ్డ ఏం చేస్తుంది అంటాడు రామ్. తను పడుకొని ఉంది అంటుంది. ఓ అవునా, సరేగాని ఏంటి టీవీ సౌండ్ అంత పెట్టావు అంటాడు రామ్. ఏ సౌండ్, మేము టీవీ చూసేంత తీరిక ఉందా మాకు, ఇక్కడ మా కష్టాలు మేము పడుతూ ఉంటే అంటుంది. మళ్ళీ ఏంటే ప్రక్కన ఏదో సౌండ్స్ వస్తున్నాయి అంటాడు. ఏమీ లేదు లే అబ్బా అంటుంది భార్గవి. ఇక మరుసటి రోజు బండలు తుడుస్తూ ఉంది భార్గవి. బకెట్ తన వెనుక ఉంది. తను ముందుకు వచ్చి బండలు తుడుస్తూ ఉంది. ఒక్కసారిగా ఏదో సౌండ్ వస్తుంది. వెనక చూస్తే బకెట్ క్రింద పడి నీళ్లన్నీ క్రింద పడి ఉంటాయి. ఇదేంటి బకెట్ అదెలా పడిపోయింది అనుకుంటూ ఉండగా మళ్ళీ అలా 2 సార్లు క్రింద పడటంతో కొద్దిగా భయం వేసింది తనకి. కాని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఇక అదే రోజు అమ్మా కూతురు ఇద్దరు సోఫాలో కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడప్పుడే చీకటి పడుతుంది. ఏంటి అమ్మ, ఈ శ్రావ్య ఇంత డల్గా ఉంది అంటుంది భార్గవి. అంతలో ఒక్కసారిగా కరెంట్ పోతుంది. ఇక ప్రక్కనే ఉన్న క్యాండిల్ అంటించారు. ఆ వెలుగులో అటు ప్రక్క ఉన్న బాత్రూమ్స్ వైపు చూసింది భార్గవి. అమ్మ అక్కడ ఎత్తుగా ఓ మగ మనిషి ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. భార్గవి ఒకసారి అటువైపు లైట్ వేయి అనగా అటు లైట్ వేయగా ఏదో నల్లని ఆకారం బాత్రూంలోకి వెళ్ళిపోవటం చూసి ఇద్దరికీ కొద్దిగా భయం పట్టుకుంది. కాని అదేదో నీడ అయ్యి ఉంటుందిలే అంటుంది భార్గవి. కాని మా అమ్మకి మాత్రం ఏదో ఉంది అని అర్థమైంది. ఇక మరుసటి రోజు అటు ప్రక్క ఇంటివారితో మాటలు కలిపింది మా అమ్మ. వారి నుంచి ఆ ఇంటి వివరాలు తెలుసుకోవాలి అని. ఇక ఆ రోజు మా అక్క ఒంటరిగా ఇంట్లో నిద్రపోతూ ఉంది. అంతలో అక్కకి ఎందుకో ఒక్కసారిగా వాతావరణం చాలా చల్లగా అయింది అనిపించింది. మా అక్కకి అమ్మ అక్కడ లేదనే విషయం తెలియదు. కళ్ళు మూసుకుని అమ్మా ఫ్యాన్ ఆఫ్ చేయి అంది. ఇక అక్క అలా అన్న వెంటనే ఫ్యాన్ ఆఫ్ అయ్యింది. పార్ట్ 2 వీడియో కోసం ఈ వీడియోకి 100 లైక్స్ కంప్లీట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇంతవరకు ప్రీవియస్ వీడియోస్ చూడనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఎండ్ స్క్రీన్లో క్లిక్ చేసి చూడండి.